ఇక్కడే హైదరాబాద్ అండి, లోకలే. హైదరాబాద్ నుంచే వచ్చాను. పవన్ కళ్యాణ్ గారికి గతంలో వేద ఆశీర్వచనంకి కూడా వెళ్ళాను అనంతపురంలో. ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. ఆయన అంటే చాలా అభిమానము. ఆయన చేస్తున్న ప్రజాసేవ అందరు కాకుండా అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇప్పుడు విశేషంగా ఇంత మంచి సమాజానికి మెసేజ్ ఇచ్చేటువంటి మంచి సినిమాలు చేస్తున్నారు. ఆ అభిప్రాయంతోనే నేను రావడం జరిగింది. వారికి ఆ యొక్క దేవతానుగ్రహంతో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి అని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఉస్తాద్? అంటే అంత వైద్యులు లేదని చెప్పి కామెంట్స్ చేస్తారు, మీరు నమ్ముతారా? అలా ఏం లేదండి. ఏదైనా కూడా ప్రతిదానికి కామెంట్ చేసేవారు ఖచ్చితంగా ఉంటారు, ఉండకుండా ఉండే పరిస్థితి లేదు. కానీ ఆయన కష్టానికి తప్పక ఫలితం ఉంటుంది. కష్టే ఫలి అని కష్టపడే వారికి ఎక్కడ ఉన్నా కూడా ఆ యొక్క దేవుడి ఆశీస్సులతో విజయం వెతుక్కుంటూ వస్తుంది. వారికి కూడా అదే విధంగా విజయం కలగాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. అయిపోయింది సార్. నిన్న గిరిజన ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ రోడ్ అంతా వేసిన దగ్గర 2 నెలల క్రితం అభివృద్ధి ఆయన చేసి చూపించారు. దానిపై మీ ఒపీనియన్? ఆయన మొదటి నుంచి ఒకే మాట మీద ఉన్నారండి, ఒక అవకాశం వస్తే అభివృద్ధి చేస్తామని. అవకాశం లేనప్పుడే ఎంతో చేశారు. ఇప్పుడు వారి చేతుల్లోనే గవర్నమెంట్ ఉంది కాబట్టి వారు చేయగల యొక్క శక్తి ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్. అది ఊహించే ఓటు వేశాము. ఖచ్చితంగా వారికి ఆ చేసే భావన ఉంది కాబట్టి అందులో ఆయన డౌన్ టు ఎర్త్, ఎక్కడ ఉన్నా కూడా ప్రజల మధ్యలోనే ఉండాలి అనుకుంటారు. కాబట్టి అలా చేయటము ఎక్స్పెక్టెడ్ ఆల్రెడీ. ఇంకా సంతోషం అనిపించింది. ఫైనల్లీ వన్ క్వశ్చన్, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం? ఆయనకి కులమత భేదం లేదండి, అందరినీ ఒకేలాగా చూస్తారు. మంచి మనస్సు, ఎవరినైనా కూడా ఒకేలాగా ఆరాధిస్తారు. అందుకని మాకు కావాల్సింది ఏంది, నెగిటివ్ రాని పాజిటివ్ రాని. పవన్ కళ్యాణ్ గారు సినిమా పడితే అదే చాలు మాకు, అదే చాలు. అలా ఏం పనికిరాదు, ఏ సినిమా పనికిరాదు, ఓజీ పనికిరాదు, ఏం పనికిరాదు. కాబట్టి అన్నిటికి మించి ఇప్పుడు టాప్ లో వస్తుంది. అయితే ఒక పక్క దురంధర్ కూడా వస్తుంది కదా, మరి ఏమైనా కలెక్షన్స్ ఎన్ని వచ్చినా పవన్ కళ్యాణ్ ఇటు పక్కుంటే ఎవరైనా నిలబడేది ఆపోజిట్లో. ఒకప్పుడు తెలిసి ఎన్ని వచ్చినాయి 11, ఇప్పుడు ఎన్ని వచ్చాయి ఏం మిగలు. నిన్న పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ కొత్తగా 2 నెలల క్రితం ఆయన పుట్టిందే మంచి చేయడా కన్నా, ఆయన పుట్టిందే మంచి చేయడం. దానికి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు, ఫోటో షూట్ కోసం వెళ్ళారని చెప్పి కామెంట్ చేస్తారు. అవన్నీ కామనే కదా, అవన్నీ కామనే కన్నా. నెగిటివ్ టాక్స్ అనేవి కామనే మనకి. సీఎం అయిన తర్వాత కూడా సినిమాకి టైం ఇచ్చి ఇలా చేయడం ఎలా చూడొచ్చు? మా కోసం అన్న, ఎవరి కోసం అని చేసేది? మన కోసమే కదా, డాన్స్ కోసమే. డాన్స్ కోసం ఆయన డబ్బు అంటావు అవసరం లేదు. డిప్యూటీ సీఎం నుండి బాగా సంపాదించాడు, మనకి ఏం అవసరం లేదు. లేదు లేదమ్మా, మరి ప్రజలకు మంచి చేస్తే అదే చాలు మనకి. ఏం అవసరం లేదు, ప్రజలకు మంచి చేస్తే అదే చాలు.